వెళ్ళేటప్పుడు మహానుభావుడే ఆలమాదారుని గోవిందరాజు అంటున్నాడు. నోట మాట అడ్డం వేస్తున్నాడు. ఆలమాదారు కూడా నీవు కూడా నా మాట పొరికి నచ్చాలి. మా తల్లి గారికి నచ్చిన మా తండ్రి గారు ఏమంటారు? ఇరికి నచ్చాలి, పొరికి నచ్చాలి, పొరికి నచ్చాలి. కూర్చున్న శుభారందరూ కూడా చక్కగా నచ్చాలి, చక్కగా నచ్చాలి. వీళ్ళందరికీ నచ్చినా నచ్చకపోనా మీ తమ్ముడైన వెంకటరమణ ఉన్నాడు, మా తమ్ముడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ముఖం మీరు చెప్తున్నాడు మీ పెద్ద గోవిందరాజు ఆనాడు కాబట్టి. ఏమేనండి ఈనాడు వారైతే మా తమ్ముడు చాలా మంచి చూడండి. మా తమ్ముడికి ఏర్పాటు లేదండి. ఈ సిగరెట్ కాల్తాడండి, పేగడాడు, బండి మీద తిరిగి మంతాడు, సెల్లపోని మాట్లాడండి, నిత్యం పడే సేలో ఉంటాడు. అయ్యి బాబు ఎంత కట్ట జీవో మా తమ్ముడు. నువ్వు రాబద్దనాడు పెళ్లి చేయమన్నా, అబద్దనాడు గుడి కట్టమన్నా, గుడి కట్టమన్నా, పెళ్ళి భోగతం పెట్టాలి. మహానుభావుడు గోవిందరాజు అంటున్నాడు ముఖం మీద, అయ్యో మా తమ్ముడు కన్నా మూడు గుళ్ళోడండి కుదరకపోతే బాధపడిపోతాం. మా ఇల్లుకి వెళ్ళిన తర్వాత లేక రాస్తాం, లేక చూసుకుని పెళ్లి పళ్ళు మొదలెట్టు, లేకపోతే ఆడపిల్లగాడు అచ్చాపటి పాలైపోతాం. తొట్లో పోతున్నాడు కాకం తొట్లో కంకణాలు కొట్టుకుంటాను తోటకాల్సిన తోటకాల నూతులేక నూతులు పడి గంతులు వేసిందంట. ఈ పెళ్ళే కానీ చెడిపోయిందంటే ఈ అప్పలందరూ కలిపి తప్పట పడతారు. మా ఇళ్ళకి వెళ్ళిన తర్వాత లేక రాస్తాం, లేక చూసుకుని పెళ్లి పళ్ళు మొదలెట్టమన్నారు. దిగో తిరుపతి దిగుతా ఉన్నారు. మీకన్నా తన పేరుందేవి సింహద్వారం వరకు తిరిగి చూస్తుంది పోయిందా నాయన కన్నాదుల పేరు మరి ఆనాడు చూడండి. కన్నాదుల పేరు వచ్చారు 40 సంబంధం